వీరసేనుడి కుమారుడు నలుడు. భీమ మహారాజు కుమార్తె దమయంతి. ఒకరోజు నలుడు దమయంతి సౌందర్యం గురించి విని ప్రేమలో పడతాడు. నలుడు ఉద్యానవనంలో ఉండగా అక్కడికి ఒక హంస వచ్చి, ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు, నేను ఆమె దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి వస్తాను అని వెళ్తుంది. ఇచ్చిన మాట ప్రకారం హంస దమయంతికి నలుడి గురించి చెప్తుంది. అప్పుడు దమయంతి కూడా ప్రేమలో పడుతుంది. తండ్రి భీమ మహారాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు. నలుడు మరియు ఇంద్రుడు స్వయంవరానికి వస్తారు. ఇంద్రుడు నలుడితో, నువ్వు నాకు దూతగా పనిచేయాలి అని అడుగుతాడు. నలుడు సరే అని అంటాడు. దమయంతి మమ్మల్ని వరించేలా చేయాలి అని అంటాడు. గత్యంతరం లేక ఇచ్చిన మాట ప్రకారం నలుడు దమయంతి దగ్గరికి వెళ్ళి, నా పేరు నలుడు, దిక్పాలకులలో ఒకరిని వివాహం చేసుకోమని వారి దూతగా నేను వచ్చాను అని అంటాడు. నలుడి మాటలకు బాధతో, మీరే నా భర్త, నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను అని దమయంతి పూలమాల పట్టుకొని నలుని మెడలో వేస్తుంది. నలుడు దమయంతిల గొప్ప ప్రేమ కథ.